నమస్తే అండి. నా పేరు డాక్టర్ సునీత కాశీ మహంతి. మాది ఆసిమ్ లైఫ్ ఆక్యుపంచర్ హెల్త్ పార్క్. మాది శంకరమఠం రోడ్‌లో మోర్ పైన ఉందండి. అంటే మీకు చాలా మందికి ముందు ఒక వీడియోలో చెప్పాను. వాట్ ఈజ్ ఆక్యుపంచర్ అని. ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆక్యుపంచర్ చాలా మందికి తెలీదు. కానీ దానిలో ప్రతి ప్రాబ్లమ్ అంటే హెయిర్ నుంచి కాలి గోరు ప్రతి ప్రాబ్లమ్ కూడా మనం క్యూర్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఈరోజు నేను ఆక్యుపంచర్ ద్వారా మీకు డయాబెటిక్ ఎలా కంట్రోల్, అసలు డయాబెటిక్ అంటే ఏంటి అనే దీని మీద నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అసలు డయాబెటిక్ అంటే ఏంటి? 1916 నుంచి డయాబెటిక్‌కి మందులు ఉన్నాయనేది మనకు బయటకు వచ్చింది. అంటే ముందు అసలు డయాబెటిక్ లేదా? అప్పుడు కూడా డయాబెటిక్ ఉండేది. కానీ ఏంటి దానికి మెడిసిన్స్ అంటూ ఏం లేదు. ఎందుకు అంటే అప్పుడు చాలా పొలం పనులు చేసుకొని వాకింగ్ చేస్తూ కష్టపడుతూ ఉండేవారు. ఇప్పుడు కష్టపడకుండా అందరూ కూర్చొని కంప్యూటర్స్ దగ్గర వీటి దగ్గర కూర్చొని పనులు చేస్తున్నారు కనుక అందరికీ డయాబెటిక్ వస్తుంది. అంటే మన బాడీకి శ్రమని ఇవ్వకపోతే కంపల్సరీ రుగ్మతులు అనారోగ్యాలు వస్తాయి. అదేవిధంగా డయాబెటిక్‌ని కూడా చేశారు. అదే కాకుండా చాలామంది రాచపుండు అని చెప్పారు. అది క్యాన్సర్ వల్ల వచ్చిందని, క్యాన్సర్‌కి సంబంధించిందని అనేవారు. లేకపోతే అసలు అది డయాబెటిక్‌కి సంబంధించింది, అది తగ్గదు, అది వస్తే కాలు తీసేయాలి, చెయ్యి తీసేయాలని. అవన్నీ ఇదేం కాదండి. దానికి సంబంధం కూడా లేదు. పుండు అనేది అప్పుడు వచ్చేది. దానివల్ల తగ్గిపోయేది కూడా. కొన్ని రకాలుగా మూలికలు అవన్నీ యూజ్ చేయడం తగ్గేది. అయితే క్యాన్సర్ సంబంధించింది అయితే కాదు. అయితే ఇప్పుడు డయాబెటిక్ ఎన్ని రకాలు ఉంటాయి? డయాబెటిక్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే డయాబెటిక్ మనది ఫస్ట్‌ది చిన్నప్పటి నుంచి 25 ఇయర్స్‌లో పుట్టిక నుంచి 25 ఇయర్స్‌లో వచ్చేది టైప్ 1 డయాబెటిక్ అంటారు. టైప్ 2 డయాబెటిక్ అంటే 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేదాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారండి. వీటికి ఎలా వచ్చింది అంటే అసలు టైప్ 1 డయాబెటిక్ ఏంటి? టైప్ 2 డయాబెటిక్ ఇది ఏంటని ఎలా వచ్చింది అంటే మనకి బాడీలో ఇన్సులిన్ సప్లై తగ్గుతుంది. అంటే ఇన్సులిన్ సప్లై తగ్గడం వల్ల మనకి ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ సప్లై లేకపోవడం వల్ల డయాబెటిక్ వస్తుంది. ఆ ఇన్సులిన్ సప్లై చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే టాబ్లెట్లు వాడేస్తున్నాం. అంటే చాలామంది అనుకుంటారు, ఆలోచిస్తారు కూడా డయాబెటిక్ అనేసరికి అమ్మో నాకు డయాబెటిక్ వచ్చింది, ఆర్గాన్స్ అన్నీ పోతాయి, కిడ్నీస్ పోతాయి, లేకపోతే చాలా ఆర్గాన్స్ కళ్ళు కనిపించడం మానేస్తాయని. ముందు డయాబెటిక్ వచ్చిందని అంటే ముందు భయపడడం మానేయండి. భయపడడం మానేస్తే అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. భయపడిపోయి టాబ్లెట్స్ డాక్టర్ కన్సల్ట్ చేయకుండా కొంతమంది 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా వాడేస్తారు. దానివల్ల మెయిన్ ఎక్కువ టాబ్లెట్స్ వాడడం వల్ల కూడాను మనకి అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి. ఆర్గాన్స్ కూడా పోతాయి. వాడితే ఎంత పోతాయో ఎక్కువగా వాడడం కూడా అదే ప్రాబ్లమ్. ముందు డయాబెటిక్ అనేది భయపడడం మానేయాలి. ఎందుకంటే ప్రతి ప్రాబ్లమ్‌కి క్యాన్సర్‌కే మందు కనిపెట్టారు. అలాగే ప్రతి ప్రాబ్లమ్‌కి కూడాను మందులుంటాయి. మందులే అవసరం లేదు. మనం వ్యాయామం చేయడం వల్ల, లేకపోతే ఆహార పదార్థాలు మనం తినే పద్ధతులను మార్చుకోవడం వల్ల, కొన్ని రకాల క్లాప్స్ కొట్టడం, లేకపోతే వాకింగ్ చేయడం, చాలా వాటి వల్ల కూడా వ్యాయామాలు, యోగాస్ చేయడం వల్ల కూడా కంట్రోల్ అవుతుందండి. అంటే మేమేంటంటే 590 ఉన్న డయాబెటిక్‌ని కూడా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఆళ్ళకి ఎటువంటి ఫుడ్ ద్వారా, వాకింగ్ ద్వారా ఇవన్నీ చేసి కొన్ని ప్రెషర్ పాయింట్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఆ డయాబెటిక్‌ని తగ్గించామన్నమాట. అదంటే సైంటిఫిక్‌గా అవుతుందంటే మరి ముందు కూడా ఏమీ ఇలాంటి ఇన్సులిన్ సప్లై లేదు కదా! ఇన్సులిన్ చేయడం కూడా లేదు కదా! మరి ఎందుకు ఇవి అప్పుడు తగ్గేది ఇప్పుడెందుకు తగ్గట్లేదంటే ఇప్పుడు ఓన్లీ చెప్పేది కూర్చొని మనం పనులు చేయడం వల్ల. వాకింగ్ ఏమీ లేకపోవడం. అయితే మరి ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు కదా మేడం! మరి మీరెలా తగ్గిస్తారు డయాబెటిక్‌ని అనుకోవచ్చు. మేమేం చేస్తామంటే మాకు 12 టైప్స్ ఆఫ్ పాత్‌వేస్ ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క ఆర్గాన్‌కి ఒక్కొక్క పాత్‌వే ఉంటుంది. ఆ పాత్‌వేస్‌ని మేము క్యూర్ చేయడం అంటే యాక్టివేషన్ చేయడం వల్ల మీకు డయాబెటిక్‌ని తగ్గిస్తాం. అంటే ఎలా అంటే మేమేం చేస్తాం ప్యాంక్రియాస్‌ని డెవలప్‌మెంట్ చేస్తాం. ఇప్పుడు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సప్లై చేయాలి. అది ఇన్సులిన్ సప్లై చేయట్లేదు. మన స్ప్లీన్ యాక్టివేషన్ ఇవన్నీ యాక్టివేషన్ చేయడం వల్ల తగ్గట్లేదు. అప్పుడు మీరేం చేస్తారంటే వెంటనే మెడిసిన్ ఏసేసి ఆ మెడిసిన్ ద్వారా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అనుకుంటారు. కానీ కాదు. అది ప్యాంక్రియాస్ చేయాల్సిన పని చేయనివ్వకుండా మీరు బయట నుండి పంపిస్తున్నారు కదా సప్లై. ఇప్పుడు మీరే ఉన్నారు. మీరు ఒక పని చేయాలి. నువ్వు పని చేయొద్దు బాబు ఇంకొకరు వచ్చి పని చేస్తారంటే ఏం చేస్తారు? హ్యాపీగా కూర్చుంటారు కదా! ఆ ఆర్గాన్ కూడా అలాగే కూర్చుంటుంది. మేమేం చేస్తాం నీడిల్ యాక్టివేషన్ చేసి నీడిల్స్ చేయడం, మీరు ఆర్గాన్స్ యాక్టివేషన్ చేయడం మేము మళ్ళీ రీవర్క్ చేసేటట్టు చేస్తాం. ఇదే కాదు ఏ ప్రాబ్లమ్‌కైనా కూడా మేము రీయాక్టివేషన్ అయినట్టు చేస్తాం ప్రతి దానికి. చేయడం వల్ల ఏంటవుతుంది మీకు షుగర్ కంట్రోల్‌లోకి వస్తది. తగ్గిపోతుందని చెప్పి కంట్రోల్‌లోకి వస్తది. అప్పుడు మీరు కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ దానికి కొన్ని ఎక్సర్‌సైజ్ చేయడం, ఫుడ్‌ని మెయిన్ ఏంటంటే ఫుడ్‌ని. చాలామంది డయాబెటిక్ వచ్చేసరికి రైస్ కంప్లీట్ మానేయాలి. ఫ్రూట్స్ తినకూడదు. ఇవి తినకూడదు. అవి తినకూడదు. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఆహారం కూడా రోజు వెళ్ళాలండి.
ఫ్రూట్స్ తినాలి, అన్ని కార్బోహైడ్రేట్స్ వెళ్ళాలి, అన్ని రకాల పదార్థాలు కూడా లోపలికి ముందు డయాబెటిక్ వచ్చిన ఫుడ్ తినడం మాత్రం మానేయకండి. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మేమేంటంటే డైట్ కంట్రోల్ చేయలేము, ఏం తినాలో అది చెప్తాం, డైట్ చెప్తాము, దాంతోపాటు టైమింగ్స్ చెప్తాం. మెయిన్ డయాబెటిక్ వాళ్ళు చేయాల్సిందంతా టైమింగ్. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే మార్నింగ్ 9 to 11 స్ప్లీన్ సప్లై అవుతుంది, స్ప్లీన్ యాక్టివేషన్ అవుతుంది, యాక్టివేషన్లో ఉంటుంది. యాక్టివేషన్లో ఆ టైంలో ఇన్సులిన్ సప్లై అవుతుంది మనం. అందుకని మేము ఆ టైంలో ఏం చెప్తామంటే మార్నింగ్ 7 to 9 లోపు, అంటే ఇన్సులిన్ సప్లేషన్ అవ్వకుండా ముందు ఈ టైంలోపు మేము ఫుడ్ తినమని చెప్తాం. రండి ఎన్ని గంటలంటే 7 to 9. ఈ టైంలో ఏంటంటే స్టమక్ టైం. మీరు ఆ టైంలో కొండలు అడిగించుకునే శక్తి ఉంటుంది కనుక ఆ టైంలో ఫుడ్ తినమనేసి, ఈ టైంలో 9 to 11 ఖాళీగా ఉండాలంటే మీరు ఆ టైంలో కాకరకాయ జ్యూస్ తాగినా కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో ఖాళీగా స్టమక్ నుంచినట్టయితే మీకు ఇన్సులిన్ సప్లై కరెక్ట్గా అయ్యి మన బాడీలో ఉన్న ఆహారాన్ని బరస్ట్ చేసి ఇన్సులిన్ సప్లై అవుతుంది బ్లడ్ సర్కిల్. అంతేగాని మీరు మెడిసిన్స్ వేసుకునే తగ్గిపోతుంది. మీరు చేయాల్సిన పనులు చేస్తూ మేమైతే చెప్తే ఇది టైమింగ్స్. అలాగే నైట్ కూడా ఇప్పుడు చూసారంటే పాతకాలంలో 6 అయ్యేసరికి పక్షులు కూడా కనిపించేవి కాదు, అందరూ కూడా తినేసేవారు ఫుడ్. ఆ టైంలో అందుకే షుగర్స్ ఉండేవి కాదు, హార్ట్ అటాక్స్ ఉండేవి కాదు. మనం ఏంటి నైట్ 10 o'clock 11 o'clock పార్టీలు అంటాం, ఇదంటాం, చెత్త తిన ఆ టైంలో తినడం వల్ల మన స్టమక్లో యాసిడ్స్ ఎక్కువ పెరిగిపోయి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరైనా కూడా 6:30 కొన్ని 7 లోపైనా ఫుడ్ని చక్కగా తినేసి పడుకుంటే ఆ టైంలో, ఎందుకంటే మనకి సాంజం ఇప్పుడు వరకు వర్కౌట్ బాగా చేస్తాం. చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫుడ్ ఏ ఆర్గాన్కి ఎలాగంటే బ్లడ్ పంపింగ్ కూడా త్రికూటమి అంటే అది మనకు ట్రిపుల్ వార్ అనమాట. బ్లడ్ పంపింగ్ బాగా అయ్యి ఏ ఆర్గాన్కి ఎంత బ్లడ్ వెళ్ళాలి, ఎంత ఆక్సిజేషన్ ఉండాలని చూసి పంపిస్తుంది కనుక మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావండి. అయితే చాలామంది ఏం చేస్తారు, ఓకే షుగర్ వచ్చిందంటే వెంటనే ఇన్సులిన్ సప్లై ఎందుకంటే డైరెక్ట్ ఆరల్గా ఇవ్వకుండా మనకి ట్యాబ్లెట్స్ రూపంలో లేకపోతే ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అది ఏంటంటే డైరెక్ట్గా మనం తాగినా కూడా ఇన్సులిన్ మనకి బాడీకి ఎక్కదు, నార్మల్గా బయటకు వచ్చేస్తారంటే ఆర్గాన్ సప్లై ఉండదు. మనకి ఇంజెక్షన్ రూపంలో వెళ్తేనే ఆర్గాన్ సప్లై ఉంటుంది కనుక చేస్తానికి మనం దాన్ని ఏం చేద్దామంటే ఫుడ్ రూపంలో, ఎక్సర్సైజ్ రూపంలో పంపించడం వల్ల మీకు షుగర్ కంట్రోల్ కాదు. షుగర్ వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా టైమింగ్స్ మార్నింగ్ 7 to 9 లోపు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ట్రై చేయండి. 9 to 11 ఎటువంటి ఫుడ్ కూడా తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఈవినింగ్ 7 లోపు నైట్ డిన్నర్ చేయడానికి ట్రై చేయండి. ఈ 3 చేసి 3 పూట్ల ఏదో అంటే డేలో ఏదో ఫ్రూట్ తీసుకుంటూ కీరా కానీ ఏవైనా రా ఫ్రూట్ ఎక్కువ తినడానికి ట్రై చేయండి. ఛానల్ అడగకుండా ఉంటుంది. బ్లాక్ చనా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది డైట్ విషయంలోకి వస్తే. గ్రీన్ ఫుడ్ ఏదైనా కూడా చాలా ఉపయోగంలో ఉంటుందండి. నెక్స్ట్ అదే కాకుండా మీకు లేడీస్ అయినట్టయితే ఈ పాయింట్ని ఎక్కువ ప్రెజర్ చేసుకుంటూ, ఈ ప్లేస్ని ఎక్కువ ప్రెజర్ చేసుకుంటూ ఉన్నట్టయినా ఇదంతా ప్రెజర్ చేసుకుని, లేదంటే గ్రీన్ కలర్ పెట్టడం కానీ ఈ ప్లేస్లో ఇదంతా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ప్రెజర్ పాయింట్స్ అయ్యి ఇన్సులిన్ సప్లై ఉంటుంది. నాకు అది ఒక్కటే చేయలేకపోతే మీకు ఆరోగ్యం అంతా కావాలంటే ముందు ఒక వీడియో చెప్పిన క్లాప్స్ కొట్టడం వల్ల ఈ ఆర్గాన్స్ అన్ని యాక్టివేషన్ అవ్వడం వల్ల కూడా మనకి స్ప్లీన్ యాక్టివేషన్ అయ్యి మనకి ఇన్సులిన్ సప్లై. అంటే కొన్ని పాయింట్స్ ఇవి ఓన్లీ నేను చెప్పేది రిఫ్లెక్సాలజీ పాయింట్స్, సుజో పాయింట్స్ కలర్ థెరపీలో చెప్తున్నాను. అదే ఆక్యుప్రెషర్లో అయితే మాకు పాయింట్స్ కలర్లో ఉంటాయండి. అవి ప్రెజర్ చేసుకొని నీడిల్స్ వేయడం వల్ల మీకు 5 to 6 months లోపు షుగర్ని కంట్రోల్లోకి తీసుకొస్తామండి. ఇలాంటి చాలా బెనిఫిట్స్ మన క్లినిక్లో ఉన్నాయండి. ఆసమ్ లైఫ్ ఆక్యుపంచర్ క్లినిక్లో మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేస్తాను. చెప్తే నేను ముందు కూడా చెప్పాను, మీ ప్రాబ్లం 40% అయిన తర్వాత కనుక్కొని, కానీ 5 to 10% మీ బాడీలో ప్రాబ్లం వచ్చేటప్పుడు తెలుసుకొని దానికి ప్రివెన్షన్ చేసుకొని ఫుడ్ రూపంలో తగ్గించుకొని మెడిసిన్స్కి వెళ్ళకుండా ఫుడ్ రూపంతో నేనే చెప్పేస్తాను. ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏం చేయాలి అవన్నీ తెలుసుకుంటారని తప్పకుండా ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. నా పేరు డాక్టర్ సునీత కాసిం మహంతి, ఆసమ్ లైఫ్ ఆక్యుపంచర్ హెల్త్. థ్యాంక్ యూ.